ఫిరాయించిన ఎమ్మెల్యేలకు షాక్ తగిలిందని చెప్పుకోవాలి. సుప్రీంకోర్టు ధర్మాసనం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పట్ల ఈ మధ్య కాలంలో ముందుగానే హైకోర్టులో పిటిషన్ వేసిండ్రు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద. హైకోర్టు స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో స్పందించలేని స్పీకరే మొత్తం నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అసెంబ్లీ సెక్రటరీ కానీ లేకపోతే స్పీకర్ కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోలే. ఈ మధ్య కాలంలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేసిండ్రు సుప్రీంకోర్టులో. ఈ రోజు విచారణకు వచ్చింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు చేసిన పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు ధర్మాసనం షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రశ్నించింది, అసెంబ్లీ సెక్రటరీని ప్రశ్నించింది. అసలు ఎందుకు నిర్ణయం తీసుకుంటలేరు, నిర్ణయం తీసుకోవడంలో ఇంత జాప్యం ఎందుకు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద నిర్ణయం తీసుకోవడానికి ఇంత జాప్యం ఎందుకు, అసలు టైం అంటే ఏంది, ఒక నిర్ణీత గడువు అంటే ఏంది మీ ఉద్దేశంలో అంటే ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి. అసెంబ్లీకి సంబంధించిన సెక్రటరీ దగ్గర ఎటువంటి సమాధానం లేదు. అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ మొత్తం ముగిసేంత వరకు టైం అంటే అంత టైమేనా, ఒక నిర్ణీత గడువు అంటే నిర్ణీత టైం అంటే శాసనసభ టైం మొత్తం ముగిసేంత గడువు అని చెప్పేసి మొట్టికాయలేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఎంబటే స్పందించిన అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్ని అడిగి నిర్ణయం తీసుకుంటానని చెప్పిండ్రు. వచ్చే వారానికి ఈ విచారణ వాయిదా వేసిండ్రు. మొత్తం మీద ఇప్పటికే కేరళకు సంబంధించి ఎవరైతే పార్టీ మారాలని చూస్తా ఉన్నారో, పార్టీ ఫిరాయించాలని చూస్తా ఉన్నారో, ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళాలని చూస్తా ఉన్నారో ఆ ఎమ్మెల్యేలకు కేరళ హైకోర్టు ఇప్పటికే షాక్ ఇచ్చింది, ఒక షాక్ తీర్పునిచ్చిందని చెప్పుకోవాలి. మీరు ఈ పార్టీ మీద గెలిచిరు కాబట్టి ఈ పార్టీకి రాజీనామా చేసి ప్రజలలో వెళ్ళి ప్రజల దగ్గర మళ్ళా ఎన్నికలు ఫేస్ చేయాలి. అప్పుడైతేనే వేరే పార్టీ ఏ పార్టీలకు పోవాలనుకుంటారో ఆ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఎన్నికలు ఫేస్ చేసి ముందడికి పోవాలని చెప్పేసి కేరళ హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఇదివరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇట్లా ఒక సంచలనమైన తీర్పు ఇచ్చుకుంటానే పోయింది, అనర్హత వేటు వేసుకుంటూ పోయింది. ఈ ఎమ్మెల్యేల మీద కూడా అనర్హత వేటు పడుతుంది. ముందుగా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినప్పుడే చెప్పిండ్రు బీఆర్ఎస్ నాయకులు. పాపం వాళ్ళ పరిస్థితి అటు ఇటు కాకుండా అయిపోయింది. ఇటు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి ఇటు రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంట్రాక్టుల కోసం, బిల్లుల కోసం, కొన్ని తప్పించుకోవడం కోసం, కొన్ని భయభ్రాంతులకు గురి చేస్తే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తీర్థం పుచ్చుకున్న తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పిండ్రు, బీఆర్ఎస్ నాయకులు చెప్పిండ్రు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిండ్రు, అసలు సుప్రీంకోర్టు దాకానైనా వెళ్తాం, హైకోర్టులో న్యాయం జరగకపోతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పట్ల సుప్రీంకోర్టు దాకానైనా వెళ్తామని చెప్పిండ్రు. ఒక 15 రోజుల క్రితమే పిటిషన్ వేసిండ్రు. 3 ఎమ్మెల్యేల మీద తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహర్ల మీద ఎస్ఎల్పి పిటిషన్ వేసిండ్రు, స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిండ్రు. ఇంకా 7 మంది ఎమ్మెల్యేల మీద రిట్ పిటిషన్ వేసిండ్రు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఆ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు ధర్మాసనం బెంచ్ ముందటికి వచ్చింది. సుప్రీంకోర్టు ధర్మాసనం పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. ఈ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 10 జాగలల్లా అంటే ఇది తొందరనే విచారణ ముందడి కొనసాగుతున్నది. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడుతుంది. అనర్హత వేటు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆ 10 జాగలల్లా మొత్తం మీద ఉప ఎన్నికలు రానున్నాయి అనే వార్తలు జోరందుకుంటా ఉన్నాయి. మొత్తం మీద ఎట్టకేలకి ఇది బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి. ఇన్నొద్దులు బిగ్ బ్రేకింగ్ అనుకుంటూ వచ్చాం. మొత్తం మీద ఇది మాత్రం బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు ఇప్పుడే ఆ పిటిషన్ రాదు అనుకొని ఊపిరి పీల్చుకున్నారేమో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు. కానీ మీది మబ్బులను చూసుకొని చెంబుల నీళ్లు ఒలకబోసుకున్నట్టు అయింది మా పరిస్థితి అని చెప్పేసి మనోవేదన, ఆవేదన, గర్వాపసి పోదామన్న ఆలోచనలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు, అంటే 10 మందిలో కడియం శ్రీహరి అక్కడే ఉంటారా అన్న అనుమానం వస్తూ ఉన్నది. కడియం శ్రీహరి మారకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ బిడ్డకు
కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు, ఎంపీ టికెట్లో గెలిచిందా, ఆయన అక్కడనే ఉండొచ్చు, రాకపోవచ్చు మేబీ. ఇప్పుడు అరికపూడి గాంధీ కూడా పార్టీ మారకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీలోనే ఉండొచ్చు. ఒకవేళ అనర్హత వేటు పడితే, అనర్హత వేటు పడ్డా కూడా అక్కడనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు ఇంకో పదవి ఆశ చూపెట్టిరు కాబట్టి. 17 ఎకరాలు అరికపూడి గాంధీ కబ్జా పెట్టిండట. ఆ భూమి కోసమే పార్టీ ఫిరాయించిండ్రు అరికపూడి గాంధీ అనే అంశాలు తెర మీదకి వచ్చినాయి. ఇంకా పోచారం శ్రీనివాస్ రెడ్డి కానీ ఇటు పోతే, పోచారం శ్రీనివాస్ అయితే డైరెక్ట్ రాజీనామా చేయాలన్నా అన్నంత బాధలో ఉన్నారంట. ఎమ్మెల్యే పదవి నాకొద్దు, రాజీనామా చేస్తా నేను అని చెప్పేసి. ఎందుకంటే సరైన గౌరవం దక్కుతలేదు, సరైన మర్యాద లేదు. ఇక్కడ ఒక వెలుగు వెలిగిండ్రు, వ్యవసాయ లక్ష్మీపుత్రుడని పేరు పెట్టిండు కేసీఆర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి. కానీ అవన్నీ మర్చిపోయి, సరే రాజకీయాలు పార్టీ మారుతుంటాయి వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం, లాభం కోసం. కానీ తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో, పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఫిరాయించిపోయినరు, మంచి పదవుల్లో ఉన్నారు, అయినప్పటికీ కూడా వెళ్ళిపోయినరు. ఈ పార్టీ మీద గెలిచి, అంటే బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే షాక్ ఇచ్చింది. ఎట్టకేలకు నిర్ణయం తీసుకోవాలి, స్పీకర్ ఈ అంశం మీద నిర్ణయం తీసుకోవాలి, అనర్హత వేటు మీద నిర్ణయం తీసుకోవడానికి ఇంత టైం ఎందుకు, ఇంత కాలయాపన ఎందుకు, అసలు ఇంత టైం అని అంటా ఉన్నారు. ఆ టైం అంటే ఏంటి? మహారాష్ట్రలో జరిగినట్లుగా శాసనసభ టైం మొత్తం అయిపోయేటట్టుగా మీరు అజేస్తా ఉన్నారా అని చెప్పేసి ఇటీవల కేరళ హైకోర్టు కూడా షాక్ ఇచ్చింది. కేరళ హైకోర్టు ఆ పార్టీ మారాలనుకున్న ఎమ్మెల్యేలకు పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఆ షాక్ ఏంటంటే, ఈ పార్టీ బీఫామ్ మీద గెలిచిరు కాబట్టి ఇక్కడ రాజీనామా చేసి, మీరు రాజీనామా చేసిన తర్వాత ప్రజలలోకి వెళ్ళి ఎన్నికలు ఫేస్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే కంపల్సరీ బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడక తప్పదు అని చెప్పేసి బయట ముచ్చట్లు వినబడతా ఉన్నాయి.